డైరెక్టర్‌గా ఉన్నాను. గోల్ డైరెక్టర్‌గా అంటే నేను నా ప్రాబ్లమ్‌కి వాడుకొని, ఇందులో వెస్టేజ్ గురించి తెలుసుకొని పార్ట్ టైమ్‌గా చేస్తున్నానండి ప్రెజెంటు. పార్ట్ టైమ్‌గా చేస్తూనే నెలకి 30,000 దాకా ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. అట్లాంటి అద్భుతమైన వెస్టేజ్‌ని మనం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొత్త వ్యక్తులకి మనం చెప్పలేకపోతున్నాం. కొత్త వ్యక్తులకి చెప్తుంటే ఇవి రేట్లెక్కువనో, లేతే ఏదనో ఏదో ఒక వంక కారణాలనేది చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళకి ముందు మన ప్రొడక్ట్‌ల గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమయ్యేట్టు చెప్పటం ఒకటైతే, మనం బయట వాటికి, వీటికి తేడా చెప్పాలి. తేడా చెప్పగలిగినప్పుడు వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని, ఇవి మంచి ప్రొడక్ట్‌లని, మనం ఇవి వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలుగుతారు. ముందుగానే మనం వాళ్ళకి హోమ్ ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్ అని, హెల్త్ ప్రొడక్ట్స్ అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చూస్తాంలే, మాకు పొలం లేదులే, అదున్నప్పుడు చూస్తాంలే అనేది చెప్పడం జరిగిద్ది. అదే మనం హోమ్ ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ మనం చెప్పగలిగితే, ఎవరైనా సరే ఉదయం లేచిన కాడ్నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పినా, చెప్పకపోయినా హోమ్ ప్రొడక్ట్స్ అనేవి వాడతారు. అయి మనయైన గానీ, బయటియన్నా గానీ వాడతారు గాబట్టి, వాళ్ళకి మనం తొందరగా కన్విన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే, మనం బయట వాటికి, మన వాటికి తేడా చెప్పగలగాలి. అలా ముందు మనం హోమ్ ప్రొడక్ట్స్ అనేయి అలవాటు చేస్తా ఉంటే, అవి వాడుతున్న క్రమంలో మన వెస్టేజ్ గురించి కొంచెం అర్థం చేసుకుంటారు. తర్వాత మిగతాయి మనం ఏం చెప్పినా వాళ్ళు వాడగలుగుతారు. ముందు వాళ్ళకి వీటి వల్ల రిజల్ట్ అనేదొస్తది. ఈ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంక ఏదైనా వాడటానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఇవి చూస్తున్నారు కాబట్టి వీటి రిజల్ట్‌ని. అందువల్ల మనం ఇవాళ నాకు తెలిసిన విధంగా, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను హోమ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తానండి. ప్రెజెంట్ ఏందంటే అసలు ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇయర్ ఎండింగ్ కల్లా 30,000-50,000 తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సార్ ఎంత బిజీగా ఉన్నా గాని మన కోసం ఈ జూమ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఎన్ని పనులున్నా గాని ఏదో నేర్చుకోవాలని, మనం గూడా సాధించాలని ఈ తపనతోనే ఈ జూమ్‌లోకనేది రావడం జరుగుతుంది. అందువల్ల ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రెండింగ్ కల్లా వాళ్ళు అనుకున్న గోల్స్ నెరవేరి 30,000-50,000 రవి సార్ చెప్పినట్లు ఇన్‌కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఉదయాన్నే లెగంగాల్నే మనం చేసేదేంటంటే బ్రష్ చేస్తాం. బ్రష్ చేసేటప్పుడు మనం ఎవరికైనా సరే మన పేస్ట్‌ల గురించి చెప్పాలి అంటే ప్రెజెంట్ బయట ఉన్న పేస్ట్‌లకి వేరియేషన్ చెప్పాలి. వేరియేషన్ ఏంటంటే బయట ఉన్న పేస్ట్‌లేంటంటే వాటిల్లో నురగ బాగొస్తది. నురగ కోసం, ఆ స్వీట్‌నెస్ కోసం దాంట్లో కెమికల్ అనేది ఎక్కువ యాడ్ అయ్యిద్ది. కెమికల్ యాడ్ అవ్వటం వల్ల పెప్పర్ అనే కెమికల్‌ని గూడా ఎక్కువ వాడతారు దాంట్లో. ఆ పెప్పర్ అనే కెమికల్ ఎక్కువ అవ్వటం వల్ల మనకి ఆ స్వీట్‌నెస్‌తో మన పంటికి ఎక్కువ పుచ్చిపళ్ళు రావటం, పంటికి డ్యామేజ్ అవ్వటం అలాంటివి జరుగుతాయి. మన తాజా శ్వాస ఫ్రెష్‌గా ఉంది అనుకుంటాం ఆ కాసేపు. ఆ ఫ్రెష్‌నెస్ కోసం కలిపే కెమికల్ వల్లనే మనకు చాలా డ్యామేజ్ అవుతాయి. కొంత మేరకు మరీ డోస్ ఎక్కువైన వాళ్ళకి, కొంచెం సెన్సిటివ్ ఉన్నోళ్ళకి పంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయండి బయట పేస్ట్‌లు ఎక్కువ వాడటం వల్ల. మన పేస్ట్ అయితే అలాంటియేం ఉండవు. మనయి పూర్తి నేచురల్ ఆర్గానిక్ వల్ల తయారవుతాయి. అందువల్ల మనది 100% గ్యారంటీ ఉంటదనమాట మన పేస్ట్‌ల వల్ల. మన పేస్టులో 3 రకాల పేస్టులున్నాయండి. మనకి ఏది నచ్చితే అది వాడుకోవచ్చు మన ప్రాబ్లమ్‌ని బట్టి. ఫస్ట్ నార్మల్‌గా ఎవ్వరైనా సరే పిల్లల కాడ్నుంచి పెద్దల దాకా వాడటానికి మన పేస్ట్‌లో ఉన్న మొదటి రకం డెంటల్ అష్యూర్ టూత్ పేస్ట్ అండి. టూత్ పేస్ట్ అంటే ఇది వేప, లవంగాయ, పుదీనాతో తయారవుతది. అంటే వేప, లవంగాయ, పుదీనా అనేది మనకి నేచురల్ అనమాట. మనకి ఎప్పుడు మనం కళ్ళెదురుగా చూస్తున్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇది తయారవుతది. దీనివల్ల మనకి పంటికి పైన ఒక పొర ఉంటది. ఎనామిల్ పొర. ఆ పొర అనేది పోకుండా ఆ పొరని బాగా కాపాడుతూ మన పంటికి కాపాడుతుంది. తర్వాత దీంట్లో ఉండే వేపేంటంటే, మన పంటి పైన ఉన్న మన కంటికి కనపడని సూక్ష్మజీవుల్ని, బాక్టీరియాని అలాంటి వాటిని వేప చేదు ద్వారా వాటిని తొలగిస్తది. అప్పుడు మనకి ఎలాంటి పుచ్చిపళ్ళు గాని, ఇలాంటి దంత సమస్యలు గాని రాకుండా ఉంటాయి. లవంగం ఎలా పనిచేస్తదంటే, మనకి పంటికున్న డ్యామేజ్ ఎక్కడన్నా అయినప్పుడు దానికి నొప్పి అనేది అలాంటియేమి లేకుండా లవంగ నూనెతో తయారవుతది కాబట్టి, అది మనకి పంటి నొప్పి గాని అలాంటియేమి రాకుండా మనకు బాగా ఉపయోగపడుతుందనమాట. మనం ఫస్ట్ బెస్ట్. రెండోదేంటంటే మనకు కొంతమందికి ఫ్లోరిన్ వాటర్ వల్ల గాని, ఇప్పుడెక్కువ పాన్ పరాకులని, గుట్కాలని తింటున్నారు. అలా తినటం వల్ల గాని పళ్ళనేది ఎర్రగా అయిపోతాయి. కొంతమందికి పాచి పళ్ళలాగా పసుపు రంగులో గార పట్టినట్టు ఉంటాయి. ఇలా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మన దాంట్లో మనకి ఇంకోటుందండి వైట్నింగ్ పేస్ట్ అని ఉంది. అష్యూర్ వైట్నింగ్ పేస్ట్. ఈ పేస్ట్ వాడటం వల్ల మన పంటి పైన గల పాచి, గార లాంటి మరకలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఇట్లా పాన్ పరాకులయి తినే వాళ్ళకి గాని ఆ గారెలు తొందరగా పోవు. అవి ఒక 2, 3 నెలలు మనది వైట్నింగ్ పేస్ట్ వాడితే చక్కగా పోయి మంచి పళ్ళు, మంచి కలర్‌తో కనబడతాయన్నమాట తెల్లగా.
మనం నవ్వినా చేసినా స్మైలింగ్ మన స్మైల్కే చాలా బాగుంటుంది. ఆ స్మైల్ అనేది తెల్లగా చక్కగా నీట్గా కనపడుతుంది. అట్లా కనపడటం కోసం మనం వైట్నింగ్ పేస్ట్ని వాడొచ్చు. ఇంకోటి ఏంటంటే అసలు మనకి ఎక్కువ అందరూ వాడేది మన పేస్ట్‌ల్లోనే మొదటి రకమైనది మనకి గ్యానో పేస్ట్. ఎక్కువగా ఇప్పుడు యూజ్ అవుతుంది ఇదేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పాత పేస్టులు వాడటం వల్ల గానీ, ఏదన్నా కానీ పంటి సమస్యలనేది ఎక్కువొచ్చేసినాయి. పళ్ళు జిమ్మంటం, పుచ్చిపళ్ళు రావటం, పళ్ళ తీపులు ఇలాంటివి ఎక్కువున్నాయి. మళ్ళీ కొంతమందికి షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళుంటారు. వాళ్ళకేంటంటే ఆ చిగుళ్ళనేది వీక్ అవ్వటం వల్ల ఆ పళ్ళల్లో ఉండే సన్నని నరాలు గూడా లీక్ అయ్యి మనకి బ్లడ్ అనేది రావటం జరుగుద్ది. అట్లా వచ్చే వాళ్ళకి మనకి గ్యానో పెస్ట్ అని ఇది అడవిలో దొరికే ఒక గ్యానోడర్మా అనే రెడ్ మష్రూమ్ ద్వారా తయారవుతది. ఈ పేస్ట్ ఆ మష్రూమ్ అనేది తయారవుతుంది. దానివల్ల మనకి పళ్ళు చిగుళ్ళు అలాంటియన్నీ బాగా గట్టిపడి మన పంటి నరాలన్నీ అలా జీవమనకుండా వీక్‌గా ఉండకుండా వాటిని గట్టిపరిచి మనకి బ్లడ్ రావటం అట్లాంటియన్నీ తగ్గిస్తది. తగ్గిచ్చి మన నోటి నుంచి వచ్చే దుర్వాసనను పోగొడుతది. మళ్ళీ మన పళ్ళని స్ట్రాంగ్‌గా చేస్తది. పుచ్చిపళ్ళు గాని, జీవమంటం గాని ఇలాంటి సెన్సిటివ్ ప్రాబ్లాలు గూడా లేకుండా చేస్తదనమాట. మన గ్యానోడర్మా పేస్ట్ అనమాట. ఈ గానో పేస్ట్ చాలా బాగా పనిచేస్తది. ఎవరికైనా సరే ఈ గానో పేస్ట్ వాడితే కంటిన్యూ‌గా మనం 2 పూట్ల మనకి ప్రాబ్లమ్‌ని బట్టండి మనం మామూలుగా అయితే ఒక పూట వాడి వదిలేస్తాము. కానీ కొంతమందికి సెన్సిటివ్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. వాళ్ళేంటంటే ఒక పూట వాడి ఇదేంది తగ్గిద్దన్నారు తగ్గలేదు అని అలా అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు 2 పూట్ల వాడాలి. 2 పూట్ల ఉదయం, సాయంత్రం 2 పూట్ల వాడటం వల్ల వాళ్ళకి పంటి సమస్యలనేది అసలు రావు. ఇక మనం పళ్ళ డాక్టర్‌కెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. అంత బాగా మన టూత్ పేస్ట్ అనేది ఉపయోగపడుతది. ఇంకోటేంటంటే మనకి కొంతమంది ఎక్కువ శ్రద్ధ పాటిస్తుంటారు. మనకి పళ్ళ గురించి, మౌత్ గురించి. ఇలాంటి వాళ్ళకేంటంటే బ్యాడ్ స్మెల్ అలాంటివి రాకుండా ఉండటం కోసం మన దాంట్లో అష్యూర్ మౌత్ వాష్ కూడా ఉందండి. ఆ మౌత్ వాష్ ఏంటంటే అది చిన్న డబ్బానే ఉంటది. చిన్న బాటిలు. అదెప్పుడు మన పాకెట్‌లో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అన్‌ఈజీగా ఉన్నట్టున్నా, లేతే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందనిపించినా, అది ఒక అర మూత, హాఫ్ మూత నోట్లో ఏసేసుకొని దాన్ని బాగా పుక్కిలించేసి ఊసేస్తే మనకు మంచి ఫ్రెష్‌నెస్ వస్తదండి. ఇది పుదీనాకుతో తయారవుతది. పుదీనా ఫ్లేవర్‌తో తయారవ్వటం వల్ల మంచి తాజా సువాసన ఇస్తది మనకి. ఇది మనం మార్నింగ్ మనం బ్రష్ చేసుకునేటానికి మనం వాడవలసినయి మన దాంట్లో ఉన్నాయి. ఎవరికైనా సరే ఇప్పుడు బయట పేస్ట్‌కి, మన పేస్ట్‌లకి ఈ వేరియేషన్ అనేది చెప్పగలిగితే మాక్సిమం 90% అందరూ మనయ్యే వాడతారు. మనం అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలనమాట. మన పేస్ట్‌లో ఇలాంటి ఉపయోగాలుంటాయి. బయట పేస్ట్‌లు వాడటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనం చెప్పగలగాలి. ఇలా మనం ఉదయాన్నే బ్రష్ చేయటానికి వాడే ఈ 3 రకాల పేస్ట్‌లండి. వీటిల్లో మనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మనం ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటండి మనం మార్నింగ్ లెగంగాల్నే చక్కగా స్నానం చేస్తాం. బ్రష్ అయిపోంగాల్నే స్నానం చేస్తాం. స్నానం చేయటానికి ఏం వాడతాం? మనం సోపులు వాడతాం. సోపుల్లో 3 రకాల గ్రేడ్‌లున్నాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. మనకి ఎక్కువ యాడ్స్‌లో చూపిచ్చే సోపులన్నీ గ్రేడ్ 3కి సంబంధించినియి. అవేంటంటే యాడ్స్ ఎక్కువిస్తారు. ఏంటిది మనకి సంతూర్ సోపు, లైబాయ్ సోపు, నంబర్ 1 సోప్ అని ఇలాంటి సోపులిస్తారు. వాటిల్లో ఏముంటదంటే ఏముండదు. అది ఓన్లీ కెమికల్ వల్ల వచ్చే నురగ తప్ప దానివల్ల ఉపయోగాలేముండవు. ఆ సోపులనేది మన ఫేస్‌కి ఎక్కువ యూజ్ చేయటం వల్ల మనకి ఫేస్ అనేది ముదురుగా అయిపోవటం, మొద్దుబారినట్టు అవ్వటం అలాంటి గూడా సైడ్ ఎఫెక్ట్‌లొస్తాయి ఎక్కువ శాతం. అలాంటి సైడ్ ఎఫెక్ట్‌లొస్తాయని మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే మన దాంట్లో ఉన్న ప్రతి సోపులు గ్రేడ్ 1కి సంబంధించినియే. గ్రేడ్ 1తో తయారైనయే కాబట్టి మనయి 100% గ్యారంటీ ఉంటది. మన సోపుల్లో ఫస్ట్ ఇది డెన్ జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ అనేది ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంటది. ఇది మనకెలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మన పిల్లలు బయటికెళ్తారు. బయటికెళ్ళి వాళ్ళు మట్టిలో, మురికిలో బాగా ఆడుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం. ఆడుకొని మురికిగా అయిపోయి వస్తారు. చిన్న పిల్లలు కదండీ! వాళ్ళకేం తెలీదుగా. అట్లా ఆడుకొని వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఒంటి పైన క్రిములు, బ్యాక్టీరియాలు అలాంటియి అన్నీ తెలియకుండానే వాళ్ళకి ఒంటికన్నీ అంటుకొనుంటాయి. అట్లా ఆడుకొనొచ్చిన పిల్లలకి మనకి ఈ జెర్మల్ ప్రొటెక్షన్ సోప్‌తో స్నానం చేపిస్తే ఆ క్రిములు, బ్యాక్టీరియాలన్నీ 90% మొత్తం పోతాయండి. పోయి వాళ్ళకి మంచి బాడీకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతది. మనం ఇదివరకు డెటాల్ సోప్ అనేవాళ్ళం కదా! ఆ టైప్‌లో అది. దానికన్నా ఇది బాగా ఉపయోగపడుతది.
ఇది మనం చెప్పగలగాలి వాళ్ళకి. ఈ మంచి స్మెల్ కూడా చాలా బాగుంటది. పిల్లలకి వాడటానికైనా ఏమి ఇబ్బంది పడకుండా ఉంటారు. పిల్లలేంటి పెద్దవాళ్ళైనా సరే ఆఫీస్‌కెళ్ళి అలసిపోయి కొంచెం జిడ్డుగారుతా వచ్చినా గానీ మనకి ఈ సోప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి మన నెక్స్ట్ ఇంకో సోప్ ఏంటంటే నీమ్ సోప్. మనం ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు ఎక్కువ శాతం చెప్తుంది నీమ్ సోప్ గురించేనండి. నీమ్ సోప్ ఎలా అంటే వేప, తులసి, పుదీనాతో తయారవుతది. అవి మొత్తం న్యాచురల్‌గా తయారయ్యేది గాబట్టి చాలా బావుంటది నీమ్ సోప్ అనేది. మంచి స్మెల్ ఉంటది. మంచి ఫ్లేవర్ ఉంటది. ఈ సోప్ అనేది ఎక్కువ మనకి చర్మ వ్యాధులు ఎక్కువున్నా, మన ఒంటి పైన మనకు తెలియకుండానే డస్ట్ అలర్జీ ఉంటది. స్కిన్ అలర్జీ ఉంటది. అలాంటి అలర్జీస్ అనేవి ఎక్కువొస్తుంటాయి. దురదలు అట్లా ఎక్కువుంటాయి. కొంతమందికి బాగా జిడ్డు కారే చర్మం ఉంటది. ఆయిల్ స్కిన్ అనమాట. ఫుల్ ఆయిల్ స్కిన్. వాళ్ళకి ఎంత మొహం కడిగినా 5 నిమిషాలకే మళ్ళీ జిడ్డు గారిపోతా ఉంటది. అలా జిడ్డు గారే వాళ్ళకి గానీ ఈ సోప్ చాలా బాగా ఉపయోగపడుద్ది. మళ్ళీ కొంతమందికి మంగు మచ్చలుంటాయి. వాటికి మంగు మచ్చలకు కూడా మన సోప్ చాలా బాగా ఉపయోగపడుతది. మొటిమలు ఎక్కువుంటాయి. ఇప్పుడు కొంచెం ఏజ్ పిల్లలుంటారు. వాళ్ళకి ఎక్కువ శాతం మొటిమలుంటాయి. ఆ మొటిమల వల్ల ఆ మొటిమల్లో ఓపెన్ అయ్యి దాంట్లోకి పోయే బాక్టీరియా వల్ల గూడా మనకి చర్మానికి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటది. అలాంటి వాటికి కూడా మన నీమ్ సోప్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఆ మొటిమల్లో ఉండే డ్యామేజ్‌ని గూడా అది బాక్టీరియాను గూడా మనకి వేప ఉంటది గదండీ! వేప, తులసి, పుదీనా ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వాటిని బాగా క్లియర్ చేసి మన చర్మాన్ని ఫ్రెష్‌గా, తాజాగా ఉండేటట్టుగా జేస్తాయన్నమాట. మనం ఇట్లా ప్రతి ఒక్క సోప్‌కి మనం తేడా చెప్పాలి. అందులో మనది సోప్ 100 గ్రాములుంటది. తొందరగా అరిగిపోనివ్వకుండా ఉంటది. మన సోప్ గ్రేడ్ 1కి సంబంధించిందని ముందు మనం అది ప్రత్యేకంగా చెప్పాలనమాట. మనకి టీడీఎఫ్ ఉంటది. ప్రతి సోప్ పైన గూడా టీడీఎఫ్ క్వాలిటీ ఉంటది. టీడీఎఫ్ క్వాలిటీ బయట ఈ సంతూర్ సోప్ అట్లాంటి వాటిల్లో 60%, 62% అలా ఉంటది. మన సోపుల్లో ఏదైనా సరే 76% టీడీఎఫ్ ఉంటది. అంటే మన సోపు గ్రేడ్ 1కి సంబంధించిందని మన సోప్ పైనే రాసుంటదనమాట. క్వాలిటీలో గాని, క్వాంటిటీలో గాని అన్నిట్లో మన నీమ్ సోపే గాదు. మన సోపులన్నీ గ్రేడ్ 1కి సంబంధించినియే. మన సోప్ ఫుల్ గ్యారంటీగా ఉంటదండి. అలా చెప్పొచ్చు. ఇంకో సోపేంటంటే అసూర్ కాంప్లెక్సల్ బార్. అంటే దాన్ని మనం హనీ సోప్ అని గూడా అంటాం. ఈ హనీ సోప్ మనకి ఆలివ్ ఆయిలు, కుంకుమ ఆలివ్ నూనె, కుంకుమ పువ్వుతో, తేనెలతో కలిపి తయారవుతది. ఇప్పుడు ఆలివ్ ఆయిలు తెలుసు మన చర్మాన్ని మృదుత్వంగా ఉంచటానికి, సాఫ్ట్‌గా ఉంచటం కోసం మనం ఆలివ్ ఆయిల్ వాడతాం. కుంకుమ పువ్వు ఎందుకు వాడతామండి? మనం ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకిస్తాం. ఎందుకు? పిల్లలు తెల్లగా పుట్టాలని, వాళ్ళు బాగా కలర్ రావాలని అలా ఇస్తాం అనమాట. అట్లాగే మనకి ఈ సోప్‌లో కూడా కుంకుమ పువ్వు ఉండటం వల్ల దీన్ని మనం రోజు యూజ్ చేయటం వల్ల మన బాడీ గాని, మన ఫేస్ గాని బాగా కలరొచ్చే అవకాశం ఉంటది. అలాగే ఇంకోటి తేనె గూడా. ఈ తేనె, కుంకుమ పువ్వు, ఆలివ్ ఆయిల్ అనేది మనం ఈ సోప్‌లో ఉండటం వల్ల ఈ సోప్ మనం రోజు వాడేటప్పుడు మన చర్మం నిగారింపుగా, మృదుత్వంగా, మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుందనమాట. చాలా బాగా ఉంటదండి ఈ సోపు. ఇది ఇంకా చలికాలంలో వాడితే చలికాలంలో మనం ఏదైనా సోప్స్ వాడినప్పుడు మన చర్మం పైన తెల్లటి లేయర్‌లా ఉంటది. అదే మనం ఈ హనీ సోప్ వాడితే అలా గూడా ఉపయోగపడదు. అలా ఉండదు. అలా ఉండకుండా మన చర్మం స్కిన్ నీట్‌గా ఆయిల్‌తో మృదుత్వంగా బావుంటది. అందుకు మనకి ఈ హనీ సోప్ అనేది గూడా వాడతారు. ఇంకోటేంటంటే మన దాంట్లో నెక్స్ట్ ఇంకోటి క్రీమ్ బార్. క్రీమ్ క్లీనింగ్ బార్ అని ఉంటదండి. వైట్ సోప్ అది. ఇది ఇది మనకి మంచి పోషకాలనిచ్చి, తేలికపాటి క్లీనింగ్‌తో ఎంజైట్‌గా ఉంటదండి ఇది. ఇది చర్మాన్ని మృదుత్వంగా మార్చి, పట్టులాగా ఉంచటానికి సహాయపడతది. ఇదేంటంటే మనకి చిన్న పిల్లలకు గూడా వాడొచ్చండి. చిన్న పిల్లలకు గూడా వాళ్ళ చర్మం చాలా మృదువుగా, సెన్సిటివ్‌గా ఉంటది గాబట్టి, మనం ఈ సోప్ అనేది పిల్లలకు వాడితే, పిల్లల చర్మం మృదుత్వంగా బాగా నిగారిస్తూ చాలా అందంగా ఉంటది. ఈ చర్మాన్ని ఇది బాగా కలర్ రాటానికి, అన్ని రకాలకి బాగా ఉపయోగపడుతుంది. మన చర్మం పొడిబారకుండా గూడా ఉండేటడానికి తేమను కలిగి, మృదుత్వంతో మంచి వెలుగునిచ్చే విధంగా మనకి ఈ చర్మం అనేది వస్తది. ఈ క్రీమ్ సోప్. ఇట్లా ఈ 4 సోపుల్ని మనం సోపుల గురించి చెప్పొచ్చు. మన బయట సోపులకి, మన సోపుల్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నీ చెప్పటం వల్ల మనకు దీంట్లో 100% గ్యారంటీ ఉంది గాబట్టి, గ్రేడ్ 1కి సంబంధించినయి గాబట్టి, ఇప్పుడు రేట్‌తో పోల్చుకుంటే ఇది ఒకటే అవుతది. బయట సోపులు మనం ఓ 75% వాడినాక ఆ సోప్ ఏంటంటే తెల్లగా అదో పాలిపోయిన టైప్‌లో అవుతుందనమాట. అంటే దాంట్లో ఉన్నదంతా పోయి లాస్ట్‌కి దాంట్లో కలిపిన సున్నంలాగా అలా తెల్లగొచ్చేసిద్ది. అది మనం వాడాలన్నా వాడబుద్ధి గాదు. కానీ మన సోపులు లాస్ట్ వరకు కూడా అలాగే ఉండి, అదే క్వాంటిటీనిచ్చి, మనకి నురగనిస్తా బాగా తాజా వాసనలాగా ఇస్తాయన్నమాట. తాజాగా మన బాడీకి వాడినా గాని. అట్లా మన సోపులు చాలా బాగా ఉపయోగపడతాయండి.
ఇది నెక్స్ట్ సోపుల గురించి చెప్పేసాం. తర్వాత మనం చేసేది ఏంటండి, నెక్స్ట్ బ్రష్ చేసాం, స్నానం చేసాం, చక్కగా ఇక టీ తాగుతాం. టీ టైం అవుతుంది కదండి ఉదయాన్నే. మన దాంట్లో కూడా టీ పొడి ఉంది. బయట టీ పొడులు వాడటం వల్ల ఎక్కువ గ్యాస్ ఎక్కువ వస్తుంది, కడుపులో మంట, కడుపులో పూత వస్తుంది. ఎందుకంటే బయట టీ పొడులు రంగు కోసం, రుచి కోసం ఎక్కువ కెమికల్ అనేది కొంచెం యాడ్ చేస్తారు. అందులో బయట టీ పొడి ఎలా తయారవుతుంది అంటే, తేయాకు చెట్టు ఉందనుకోండి, చెట్టు కింద భాగాల ఆకుల ద్వారా తయారు చేస్తారు అవి. అలా తయారు చేయటం వల్ల దాంట్లో కొంచెం నికోటిన్ అనేది కొంచెం కలుస్తుంది. అది కలవటం వల్ల మనకి టీ ఇప్పుడు 10 నిమిషాలు తాగపోతే మనకి టీ తాగలేదు నా పూటంతా అదే పీకుతా ఉంటది. మనం బయటికెళ్ళినా గానీ ఆ ధ్యాసతోనే టీ తాగలేదని, ఆఖరికి మన పక్కింటోళ్ళని కూడా ఒక కప్పు టీ ఉందా, ఇవాళ టీ తాగకపోతే బాగా తలనొప్పిగా ఉంది అనేటట్లు అనిపిస్తదనమాట. అట్లా మనం టీకి అడిక్ట్ అయిపోతాం. దాంట్లో అట్లా అడిక్ట్ అయ్యే పదార్థం అనేది కొంచెం ఉంటది. మన టీ పొడి ఎలా ఉంటదంటే, లేత చిగురులతో, పైన ఫస్ట్ స్టార్ట్ అయ్యే చిగుర్లు ఉంటాయి కదండి, అలాంటి చిగురులతో తయారవుతుంది మనది. తయారవటం వల్ల మనం ఒక కప్పు టీ తాగితే 4 బత్తాయి జ్యూసులు తాగినంత ఆరోగ్యాన్ని మనకిస్తది. అంత ఎనర్జీని ఇస్తదనమాట టీ. అంతేగాక ఈ టీ తాగటం వల్ల కాల్షియం మరియు ఐరన్ అన్ని రకాలు ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకి జిటా టీలోనే స్పెషల్ టీ ఒకటుంది. స్పెషల్ టీ అంటే దీంట్లో 8 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయన్నమాట. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉండటం వల్ల మనకి అల్లము, శొంఠి ఇట్లా అన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ ఉండటం వల్ల ఇది మనం కలుపుకొని వాడుకున్నట్లయితే మనకు మంచి బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటది. మన గ్యాస్ ప్రాబ్లం తగ్గిద్ది. అందులో మనకి మంచి ఆకలినిస్తది. మంచి ఎనర్జీనిస్తది. బత్తాయి జ్యూస్ తాగితే ఎంత ఆరోగ్యం ఉంటదో, సేమ్ మన టీ పొడి తాగినా అలాగే ఉంటది. మన టీ పొడిని డైట్‌లో డైట్ చేసేవాళ్ళు గూడా వాడొచ్చు. దాంట్లో పాల బదులు ఓన్లీ డికాషన్ కలుపుకొని, వాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు ఉంటారు గదండీ! లావుగా ఉండి తగ్గాలనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు గూడా మనకి పాలు వేయకుండా ఉట్టి టీని డికాషన్ లాగా పెట్టుకొని తాగొచ్చు. అలా తాగటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ పోయి, మన బాడీ గూడా ఫిట్‌నెస్‌గా గూడా ఉంటదనమాట. మన టీ పొడి వల్ల అన్ని ప్రయోజనాలుంటాయి. అందువల్ల మనం ఈ వేరియేషన్ చెప్పాలి ఎవరికైనా సరే. ముందు టీ పొడి ఇచ్చేటప్పుడు, మన బయట టీ పొడి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన టీ పొడి వల్ల ఎలాంటి లాభాలున్నాయి అనేది ఈ 2 చెప్పగలిగితే మన టీ పొడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత మనం ఇట్లా టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనం వంట చేసుకుంటాం గదండీ! వంట చేయటానికి మనకి ముఖ్యమైనది ఆయిల్. ఆయిల్ ఏంటంటే, ఇప్పుడు బయట ఆయిల్స్ అయినా సరే కల్తీ లేకుండా ఎయరు. ఆఖరికి శనగ నూనె అని జెప్తారు. శనగ నూనెకి, మన నూనెకి ఉన్న తేడాను ముందు వాళ్ళకి చెప్పాలి ప్రెజెంట్ ఫస్ట్. ఎందుకంటే మన రైస్ బ్రాండ్ ఆయిలు రూ. 540 అని జెప్తే, వాళ్ళు చాలా కాస్ట్ ఉంది. బయట రూ. 160 గదా! శనగ నూనె ఫస్ట్ క్వాలిటీనే 150కొస్తంటే, మీది ఇంత రేటుంది అనని ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ప్రశ్నలడిగినా మనం వాళ్ళకి తడుముకోకుండా సమాధానం చెప్పగలగాలి. అది ఏం చెప్పాలి? మనం బయట శనక్కాయ ఇత్తనాలు ఎంతుందండి ప్రెజెంటు? కిలో రూ. 160 ఉన్నాయి. 3 కిలోల శనక్కాయ ఇత్తనాలయితేనే మనకు 1 కేజీ నూనొస్తది. అప్పుడు రేటెంతవుతుంది? హ్మ్. ప రేటెంతవుతుంది? 3 కిలోల శనక్కాయ ఇత్తనాలయితే 1 కిలో నూనొస్తే మనకిప్పుడు 2 కిలోల నూనె ఎంతవుతుందండి? దానికి దీనికి మనకు వేరియేషన్ చెప్పాలి. అది మనది బియ్యం పట్టు పైన తవుడుతో తయారవుతది. తవుడుతో ఉన్న ఒక లేయర్ పొరతో తయారవుతది కాబట్టి, మనది రైస్ బ్రాన్ ఆయిల్ చాలా క్వాలిటీ ఉంటది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారానే దీనికి ఆమోద ముద్రొచ్చింది. ఇది మనం చెప్పాలి. ఇవి రుచికరమైన బియ్యం గింజల పైన పట్టు తవుడుతో తయారవుతది. దీంట్లో ఎలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. మంచి కొలెస్ట్రాల్ ఉంటది. ఇంకా దీంట్లో విటమిన్ ఏ ఉంటది. విటమిన్ డి3 ఉంటది. యాంటీ ఆక్సిడెంట్లుంటయి. క్యాలరీస్ ఉంటాయి. వీటి వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. మనకి గుండెకి వెళ్ళే నరాలకి అన్ని శక్తినిస్తది. మనకి మెదడుకి బాగా చురుకుదనాన్నిచ్చే నరాలకి శక్తిదనాన్నిస్తది. ఇవన్నీ మనం చెప్పాలి. ఇట్లా మన వంట నూనె గురించి ఇంత చక్కగా చెప్తే, మనకి నెక్స్ట్ మన వంట నూనెని బాగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇట్లా మన హోమ్ ప్రొడక్ట్స్ అన్ని గురించి మనం వాళ్ళకి వివరంగా చెప్పాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనకి ఫ్లోర్ క్లీనర్. మన దాంట్లో ఉన్న ఫ్లోర్ క్లీనర్ గురించి తెలుసు కదండీ! ఫ్లోర్ క్లీనరు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది మనం వాడటం వల్ల మనకి ఫ్లోర్ మీద ఉన్న క్రిములు 100% తగ్గిపోయి చాలా బాగా తెల్లగా ఇస్తదండి. మన టైల్స్ అయితే మనం ఒక్కసారి తుడిచినా వారం రోజులైనా సరే మన టైల్స్ చాలా బాగా తెల్లగా ఉంటాయండి.
బాగా మొండి మరకలున్నా ఏయున్నా సరే మన టైల్స్ మీద చాలా బాగా పోయి మంచి మెరుపుదనాన్ని ఇస్తది. మంచి మిరపటానికి ఇస్తుంది. మన క్రిముల నుంచి సంపూర్ణంగా రక్షణనిస్తుంది. ఈ 99% క్రిములని పూర్తిగా సంహరిస్తదండి. అన్ని నేలలకి మనకు అన్ని రకాల ఫ్లోర్‌లకి మనం దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి మురికున్నా, మొండి మరకలున్నా ఎట్లైనా సరే మరకలు ఎక్కువగా ఉన్న చోట ఒక 5 నిమిషాలు 2 డ్రాప్స్ ఏసి రుద్ది అలా వదిలేసి తుడిస్తే నీట్‌గా పోతదండి. మళ్ళీ మనం గ్యాస్ బండల కాడ నూనె జిడ్డంతా పడి చాలా జిడ్డుంటది దాని నిండా. అలాంటి మొండి మరకలను గూడా మనం 2 నిమిషాలు ఈ ఫ్లోర్ క్లీనర్ ఏసేసి నానబెట్టి తుడిచేస్తే చాలా బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఫ్లోర్ క్లీనర్ అంత బాగా ఉపయోగపడుతది. దీన్ని మనం ఎవరికైనా డెమోలాగా చూపిచ్చాలన్నా వాళ్ళకి క్లారిటీగా చూపిచ్చొచ్చు. 2 గ్లాసుల్లో వాటర్ తీసుకొని, ఒక దాంట్లో కొంచెం బ్లూ ఏసి, ఒక దాంట్లో మనం ఫ్లోర్ క్లీనర్ ఏసి, ఆ రెండిటికి తేడా చూపిస్తే ఎవరైనా సరే మన ఫ్లోర్ క్లీనర్‌ని ఖచ్చితంగా వాడతారండి. మన ఫ్లోర్ క్లీనర్ అంత బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి అల్ట్రా వాష్. అల్ట్రా వాష్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ లిక్విడ్‌లు వాడుతున్నాం. ఆ లిక్విడ్‌లు వాడే కన్నా మన లిక్విడ్ 3 ఇన్ 1 లాగా ఉపయోగపడుద్ది. అంటే మనం బట్టలు ఫస్ట్ నానబెడతాం. తర్వాత సబ్బుతో దాన్ని ఉతుకుతాం. తర్వాత వాటిని మనం నానబెట్టిన తర్వాత సబ్బుతో ఉతికిన తర్వాత ఉతుకుతాం. కానీ మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎలా ఉపయోగపడుద్దంటే 3 ఇన్ 1 3 పనులు అదొక్కటే చేసిద్ది. అదొక్కటే ఎట్లా అంటే మనం ఒక బకెట్‌లో నీళ్లు వేసి దాంట్లో మనది ఒక్క మూత చాలు. మనం ఎక్కువ గూడా ఎయ్యవసరం లేదు. మనదంత బాగా పనిచేస్తది. ఒక్క మూత లిక్విడేసి ఒక గంట, గంట సేపు నానబెట్టిన తర్వాత అసలిక మనం వాటిని ఉతకాల్సిన అవసరం, రుద్దాల్సిన అవసరం ఏం లేదండి. బాగా చక్కగా కిందకి పైకి జాడిచ్చేసేసి మనం వేరే మంచి నీళ్ళలో జాడిచ్చేసుకోవచ్చు. ఎంత తెల్ల బట్టలకు మురికున్నా చక్కగా మురికిపోయి తెల్లగా బాగా మెరిసేలాగా మన లిక్విడ్ పనిచేస్తదండి. అంతేగాక ఇది మనం కంఫర్ట్ ఏసుకోవాల్సిన అవసరం గూడా లేదు. దీని మూడోదేంటంటే మనం కంఫర్ట్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. మంచి స్మెల్ కంఫర్ట్ ఏస్తే ఎంత మంచి స్మెల్లొస్తదో అది గూడా మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్‌లోనే ఉంటదండి. ఇది మనకి సబ్బుగా, సర్ఫుగా, కంఫర్ట్‌గా 3 రకాల పనితనం దీంట్లోనే ఉంటది. అందువల్ల మనం మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ గూడా ఎక్కువేయవసరం లేదు. ఒక మూత చాలు. ఒక బకెట్ బట్టలకి ఒక మూత వాషింగ్ మిషన్ లిక్విడేసి దాన్ని 2 గంటల సేపు నానపెట్టి దాన్ని ఉతకటం వల్ల మనం ఎక్కువ శ్రమపడి ఉతకాల్సిన అవసరం గూడా లేదండి. మనం ఈజీ పద్ధతిలో ఉతికేసినా మన బట్టలనేది తెల్లగా మెరుస్తూ చాలా బాగుంటాయి. దానికి కంఫర్ట్ ఏసినంత మంచి స్మెల్లొస్తాయి. మనకి ఎలాంటి బాక్టీరియా బట్టలకు అతుక్కున్న పోయి మంచి మెరిసేలాగా, మంచి తెల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఈ మనకి పిల్లల బట్టలుంటాయి గదండీ! స్కూల్ బట్టలు, యూనిఫార్మ్‌లు అలాంటియి అయినా సరే ఒక అరగంట ఉతికి నానబెట్టి ఉతికితే మంచి మెరిసే తెల్లదనాన్ని మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇస్తది. అది చిన్న బాటిలయినా దాని పనితనం అలా ఉంటది. ఇప్పుడు మనం బయట కే 1 కేజీ, 2 కేజీలు లిక్విడ్ తెచ్చుకున్నా సరే, మనది అర లీటర్, హాఫ్ కేజీనే ఉంటది. ఆ 2 కేజీల లిక్విడ్ అంతా ఫలితం మనకి దీనికుంటదనమాట. అది పెద్ద మూత ఒకటేసే బదులు ఇది చిన్న మూత. ఒక్క మూత లిక్విడ్ ఎయటం వల్ల మనకు వన్ టైమ్ బట్టలన్నీ నీట్‌గా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. అలాగే మన దాంట్లో సర్ప్ కూడా ఉంది. అల్ట్రా మ్యాట్రిక్. ఈ సర్ప్ గూడా ఏంటంటే అది గూడా అంతే సేమ్. ఒక స్పూను, ఒక స్పూన్ చాలు. ఒక స్పూనేసి బకెట్ నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టి ఉతికితే ఇప్పుడు మనం లిక్విడ్ వాషింగ్ మిషన్‌లో వాడతాం గదా! సర్ప్ విడిగా వాడుకునే వాళ్ళైనా సరే సబ్బుతో గూడా పని లేదండి. ఆ సర్పుని ఒక గంట నీళ్ళలో నానబెట్టేసి ఉతకటం వల్ల ఎలాంటి మరకలైనా, మచ్చలైనా అన్నీ పోయి మన బట్టలు చాలా తెల్లగా వస్తాయండి. మన వైట్ బట్టలు గూడా చాలా బాగా తెల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఇట్లా మన వాషింగ్ మిషన్ లిక్విడ్ గాని, సర్ప్ గాని ఈ 2 కలిపి కూడా వాడొచ్చు. ఈ 2 కలిపి వాడితే మనం కంఫర్ట్ ఏసుకోవాల్సిన అవసరం గూడా లేదు. మంచి తెల్లదనం వస్తది, తాజాదనం వస్తది. మంచి కంఫర్ట్ ఏసిన మంచి ఫీలింగ్ లాగా మంచి స్మెల్‌తో చాలా బావుంటాయండి బట్టలు. అది మనకి వాషింగ్ మిషన్ బట్టల గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిష్ వాష్. డిష్ వాష్ ఉంది గదండీ! మనం డిష్ వాష్ బయట ఇంతకుముందు సోప్స్ వాడేవాళ్ళం. ఆ సోప్స్ ఏంటంటే మనం కడగటం కొంచెం లేట్ అయినా తర్వాత అది సరే కొంతమంది చేతగాక పిల్లలుంటారు గబగబా కడిగేసిన ఇప్పుడు పనోళ్ళని పెట్టుకుంటాం. వాళ్ళు అంతే అదరాబదరా పనయిపోవటం కోసం చకచకా కడిగేసి ఎళ్ళిపోతారు. వాళ్ళెళ్ళినాక తర్వాత అవి ఆరిన కాసేపటికి తెల్లగా లేయర్‌లాగా అంట్లు పైన ఉంటది. ఏంటిదంటే అది కెమికల్. అది నురగ కోసం బయట సోపుల్లో వాటిల్లో కెమికల్ ఎక్కువ కలుపుతారు. ఆ కెమికల్ అనేది మనకు తెలియకుండానే మనం తినేస్తాం మళ్ళీ. దాంట్లోనే మనం అన్నం పెట్టుకొని తినటం వల్ల ఆ కెమికల్ అనేది మన బాడీలోకి పోయి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
అలా కాకుండా మన డిష్ వాష్ ఉందండి, అల్ట్రా డిష్ వాష్. ఇది చాలా తక్కువ క్వాంటిటీ పడుద్ది. ఒక ఒక గిన్నె నీళ్ళల్లో 7 చుక్కలు చాలు. మనం ఇచ్చేటప్పుడే ప్రజెంట్ అన్ని చెప్పాలి. మా అన్ని ఆర్గానిక్ మంచి 100% క్వాలిటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకూడదు. తక్కువ కొంచెం చాలని వాళ్ళకి ముందుగానే మనం చెప్పాలి. తెలియలేదనుకోండి, బయట వాడినట్టే ఎక్కువ ఎక్కువ వేసి వాడేసి మళ్ళీ ఇది అయిపోయిందనో, లేకపోతే దీన్ని సరిగా పని చేయలేదనో, ఇది ఎక్కువ పోవట్లేదనో అట్లా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మనం ఏ ప్రోడక్ట్ చెప్పినా దాని గురించి వివరంగా చెప్పాలి. ఎట్లా అంటే ఇది ఒక గిన్నె నీళ్ళల్లో 7 చుక్కలేసి 7 చుక్కలేస్తే 1 టైం అంట్లన్నీ క్లియర్గా అయిపోతాయి. ఇవి మనకు చేతగా కడిగినా, కొంచెం లేట్గా కడిగినా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. దానిపైన లేయర్ లాగా ఉండదు, ఎలాంటి కెమికల్ ఉండదు. అందువల్ల మనకి ఈ వాషింగ్ మిషన్ ఇది అల్ట్రా వాష్ డిష్ వాష్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టాయిలెట్ క్లీనర్. మన దాంట్లో ఉన్న హోమ్ ప్రోడక్ట్లో ఇది కూడా ఒకటండి. ఇప్పుడు టాయిలెట్ క్లీనర్ అంటే మనం బయట ఎక్కువ శాతం హార్పిక్ ఇలాంటివన్నీ వాడుతుంటాం. వాటి వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉండదు. అవేంటంటే వచ్చి ఈ యాడ్స్ ఇయటం వల్ల మన హీరోలందరూ వాటిని పట్టుకొని యాడ్స్ ఎక్కువ ఇయటం వల్ల మనం అది నిజం అనుకొని హార్పిక్లు అలాంటివన్నీ వాడతాం. అది ఆ వాడినప్పుడే తప్ప తర్వాత దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదండి. మన దాంట్లో ఉంది అల్ట్రా వాష్. అల్ట్రా వాష్ ఇది టాయిలెట్ని చక్కగా క్లీన్గా ఉంచేటట్టు చేస్తుంది. దీంట్లో ఉన్న బ్యాక్టీరియానన్నీ 90 సెకండ్లోనండి ఈ టాయిలెట్ క్లీనర్లో వేసిన 90 సెకండ్లో చాలా నీట్గా చేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని, క్రిముల్ని అన్నిటిని తొలగించి టాయిలెట్ షీట్ని తెల్లగా వచ్చేటట్టు మెరిసేటట్టు చేస్తుంది. కొత్త దానిలాగా చేస్తుంది. అది మళ్ళీ నా టాయిలెట్లో ఉండే బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా మంచిగా తాజా స్మెల్ వచ్చేటట్టు మంచి స్మెల్తో టాయిలెట్ని కూడా చాలా క్లీన్గా చేస్తుంది. అది రా అది వేసి మనం రుద్దిన ఒక 90 సెకండ్లోనే ఎంత గట్టి మరకలు ఉన్నా, బయటికి ఏమైనా మరకలు పడ్డా, మనం సోప్ స్నానం చేసినప్పుడు ఆ స్నానం మరకలు అవన్నీ పడుతుంటాయి, సోప్ మరకలు అవన్నీ కూడా అది కూడా పోయి నీట్గా కొత్త దానిలాగా మెరిసేలా చేస్తుందండి మన టాయిలెట్ క్లీనర్. నెక్స్ట్ ఏంటంటే వెస్టేజ్లో ఇట్లా హోమ్ ప్రోడక్ట్స్ కానీ అన్ని ప్రోడక్ట్స్ హోమ్ ప్రోడక్ట్స్లో చాలా రకాలు ఉన్నాయండి. మనం ఏది వాడినా అది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా సరే బయట వాటికి మన వాటికి అలా వేరియంట్ చెప్పాలి. వేరియంట్ చెప్పి ఒక కొత్త వ్యక్తికి అలా చెప్పటం వల్ల మన దాంట్లో చాలా వాడటానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఏది మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. ఇంకోటండి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ మనం తెలిసిందే. మనం ఎక్కువ శాతం బయట హెయిర్ ఆయిల్స్ వాడతాం. వాటి వల్ల ఏంటంటే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. రాసుకున్న కాసేపటికే జిడ్డు జిడ్డుగా అయిపోయి ఆ జిడ్డు అంతా మొహానికి అరుతున్నట్టు అట్లా ఉంటుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ అలాంటి వాళ్ళు ఇష్టపడరు తొందరగా హెయిర్ ఆయిల్ రాసుకోవడానికి. ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది, మేము కాలేజీకి వెళ్ళినా అక్కడ చిరాగ్గా ఉంటుంది అని రాసుకోరు. అదే మన హెయిర్ ఆయిల్ అర్నికా ట్రీటీ ఆయిల్తో తయారవుద్ది అనమాట. అర్నిక అనేది ఒక అడవి జాతి మొక్క. ఆ మొక్క ఒక రసము దానికి ట్రీటీ ఆయిల్ కలయికతో తయారైంది. మన ఆయిల్ అసలు జిడ్డు ఉండదండి. రాసుకున్న 5 నిమిషాలకి మన తల స్నానం చేస్తే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. అందువల్ల మన ఆయిల్ని ఎవరైనా వాడచ్చు. కాలేజీకి వెళ్ళే పిల్లలైనా వాడుకోవచ్చు అనమాట. మన ఆయిల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అది నీళ్ళలా ఉంటది కాబట్టి తొందరగా మన తలలో ఉన్న చర్మంలోకి కలిసిపోయి మన తలలో ఉన్న వేడిని తగ్గించిద్ది, మన నరాలను యాక్టివ్ చేస్తుంది, మన తలలో ఉన్న కుదుళ్ళని గట్టిపరిచి జుట్టుని అప్పుడే ఇప్పుడు తెల్ల జుట్టు అవడానికి ముందు లైట్ గా రెడ్ హెయిర్ లా వస్తుంది. అలా లైట్ గా రెడ్ హెయిర్ ఉన్న దాన్ని కూడా నల్లబరిచే అవకాశం ఉంది. తెల్ల జుట్టు వచ్చినాక ఏం చేయలేము. అందుకని తెల్ల జుట్టు రాబోయే ముందు రెడ్ హెయిర్ ని కూడా నల్లగా మార్చే అవకాశం మన హెయిర్ ఆయిల్ వల్ల ఉందండి. మళ్ళీ మన హెయిర్ ఆయిల్ వల్ల ఇప్పుడు చాలా మంది మైక్రోన్ తలనొప్పితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మైక్రోన్ తలనొప్పి అనేది ఎక్కువ స్ట్రెస్ వల్ల అట్లాంటి వల్ల కొంచెం విటమిన్స్ లోపం వల్ల కూడా అట్లా వస్తుంటది. అలాంటి మైక్రోన్ తలనొప్పిని కూడా మన హెయిర్ ఆయిల్ ఒక 5 నిమిషాలు తలకి రాసి చిన్నగా మసాజ్ చేసి అట్లా వాడుతూ ఉంటే అలాంటి మైక్రోన్ తలనొప్పి కూడా నిదానంగా తగ్గిపోతుందండి. మన ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న ఓవర్ హీట్ని తగ్గిస్తుంది, తలలో ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తుంది, మంచి నిద్రను కూడా పట్టిస్తుందండి మన హెయిర్ ఆయిల్. అలాగే మనకి హెయిర్ ఆయిల్తో పాటు షాంపూలు కూడా ఉన్నాయన్నమాట. షాంపూలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఆ షాంపూల్లో అవకాడో షాంపూ, ఇదే అవకాడో అనే దాని ద్వారా తయారవుద్దండి. దీంట్లో విటమిన్ బి కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా జుట్టు వాడే వాళ్ళకి పట్టు జుట్టులాగా మన పట్టులాగా సాఫ్ట్గా వస్తుంది జుట్టు.
సాఫ్ట్‌గా ఉండి, తాజాగా మెరిసేలా ఉంటదండి జుట్టు కూడా. చాలా బాగా ఉపయోగపడుద్ది. రెండోదేంటంటే యెల్లో షాంపూ. యెల్లో షాంపూ ఏంటంటే ఇది జుట్టు పొడిబారిపోయినట్లున్నా, చివర్ల చిట్లిపోతా ఉంటది ఎక్కువ శాతం. అట్లా చిట్లిపోతూ ఉన్న జుట్టును గానీ, అన్నిటిని ప్రొటెక్షన్ చేస్తది. ప్రొటెక్షన్ చేసి జుట్టు చిట్లిపోకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా జుట్టు స్మూత్‌గా ఉండేటట్టుగా ఒక కుంకుడికాయ ఫ్లేవర్‌తో మనం స్నానం చేస్తే ఎలా ఉంటదో కుంకుడికాయలతో ఇదివరకు రోజుల్లో కుంకుడుకాయలు కొట్టుకొని చేసేవాళ్ళు. అలా చేస్తే ఎట్లా ఉంటదో, అదే విధమైన ఫీలింగ్‌ని మన జుట్టుకి అలాంటి ప్రొటెక్షన్‌ని మనకి యెల్లో షాంపూ అనేది ఇవ్వటం జరిగిద్ది. ఇంకోటేంటంటే ఇంకోటి గ్రీన్ షాంపూ ఉంటదండి. ఈ షాంపూ ఎక్కువ నిమ్మకాయతో నిమ్మతో, వేపాకు రసాలతో తయారవుతది. ఇదేంటంటే మనం తలలో ఉన్న డాండ్రఫ్‌ని, మురికిని బాగా తగ్గిస్తది. ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అదే డాండ్రఫ్ పోవటానికి గానీ, అన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతదండి గ్రీన్ షాంపూ. ఈ షాంపూ వాడుకున్నప్పుడు కొంతమందికి ఎక్కువ పేలు అలాంటివి గూడా ఉంటాయి. అట్లాంటి వాటికి కూడా ఈ గ్రీన్ షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతది. దీనిలో ఉండే చేదు వల్ల, నిమ్మకాయ ఫ్లేవర్ వల్ల, వాటి వల్ల చుండ్రు అయిపోయి జుట్టు క్లియర్‌గా, నీట్‌గా ఉంటదండి. అందుకు మనం గ్రీన్ షాంపూ కూడా వాడొచ్చు. ఇంకోటేంటంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇదెలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మనకి ఎక్కువ శాతం జుట్టు ఊడిపోయే సమస్యలెక్కువున్నాయి. అట్లా జుట్టు ఎక్కువ ఊడిపోయే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అంటే మనకి ఒక ప్రొటెక్షన్ లాగిచ్చి, ఒక లేయర్‌లా ఉండి, మన జుట్టును ఊడిపోనీయకుండా సాఫ్ట్‌గా, మృదువుగా ఉండేటట్టుగా జుట్టుని చేస్తుంది. అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇట్లా షాంపూని. ఇవన్నీ మనం వాడే హోమ్ ప్రొడక్ట్స్. వీటిని మనం ప్రతి ఒక్కళ్ళకి ఇంత వివరంగా మనం బయట వాటికి, దీనికి తేడా చెప్తూ ప్రతి ఒక్క ప్రోడక్ట్‌కి ఈ బయటియి వాడుతున్నారమ్మా మీరు. అవి ఇలా ఉంటాయి. మనయి వాడితే ఇట్లా ఉంటాయి. అనేది మనం వాళ్ళకి డిఫరెంట్ చెప్పాలి. డిఫరెంట్ చెప్పి మన వాడిస్తే ఇవి ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పే విధానంలోనే ఇవి వాడతారు. ఈ ఎక్కువ వాడుతున్న క్రమంలో వాళ్ళకి వీటి వల్ల వచ్చే రిజల్ట్‌ని చూసి, వీటి టేస్ట్‌ని చూసి వాళ్ళు మన సప్లిమెంటరీస్‌నైనా ఏటినైనా నమ్మటానికి ఇష్టపడతారు. మనం ముందు జాయిన్ అయ్యి, తర్వాత వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ముందు ప్రొడక్ట్ అలవాటు చేయాలి. ప్రొడక్ట్ అలవాటు చేసినాక, వీటిల్ని ఇట్లా మీరు ఐడీ యేసుకొని చేసుకోవటం వల్ల మీకిట్లా ఫ్రీ ప్రొడక్టొస్తయి. మళ్ళీ దీంట్లోనే ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. మనం అన్నీ నిదానంగా అట్లా చెప్పటం వల్ల, వాళ్ళు మనకి ఒక కస్టమర్‌లాగా ఫస్టొస్తారు. తర్వాత వాళ్ళే ఒక లీడర్‌లాగొస్తారు. మనకి ఒక టీమ్‌ని క్రియేట్ చేస్తారు. ఈ విధంగా మనం ఫస్ట్ హోమ్ ప్రొడక్ట్స్ అనేది అలవాటు చేయాలండి మన దాంట్లో. ముందు మనం వాడుతూ, తర్వాత అందరికి చెప్పాలి. ముందు మనం వాడితే మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇవి అందరికి చెప్పటం వల్ల వాళ్ళకి ఆరోగ్యము, ఆదాయం అన్నీ వచ్చి మనకు ఒక మంచి టీము, ఒక లీడర్స్ అనేది వస్తారండి. ఈ హోమ్ ప్రొడక్ట్స్ గురించి నాకు తెలిసిన వరకు చెప్పాను. ఇంత ఓపికగా మీరు విన్నందుకు మీకు చాలా థాంక్స్ అండి. థాంక్ యూ. విష్ యూ వెల్ అండి.